ఈరోజు మా బుడగ సంఘాలు అంటే మేమందరం కూడా అడుకునే వాళ్ళనేది అనుకుంటున్నారు. మా పిల్లల లోపల కూడా గొప్ప గొప్ప కళలు ఉన్నాయి. కొందరు నాయకులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గెలిచినాక నీకేం చేసిండ్రు రాజు, ఏం చేసిండ్రు అని మాట్లాడతారు. మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న మహమ్నార్లో గెలిచిన తర్వాత మా దళిత జాతి మొత్తం రాజకీయం వైపు చూస్తుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి పని చేసుకొని బతకాలి, మా వాళ్ళు కూడా వ్యవస్థల ఒక గౌరవప్రదమైన హోదాలా బతకాలనే చిన్న చిన్న వ్యవస్థలు వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఆ విధంగా ఆ రూట్లో బతకాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక డివ్ ఆఫీస్ దగ్గర ఒక చిన్న డబ్బా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క డబ్బా అనేది కాకుండా మా వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాజకీయంలో చోటు దక్కాలన్న ఉద్దేశంతో మా బుడగ సంఘాల వాళ్ళు కూడా, నేను కూడా ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్లో ఒక మాదిగ జాతి బిడ్డని, నా 59 కులాలు మమేకమై కాంగ్రెస్ పార్టీ వైపు నడవాలన్న ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తూ పార్టీలకు అతీతంగా కూడా మా వాళ్ళు ఎక్కడున్నా కూడా మా బుడగ సంఘాలు కానీ మా 59 కులాలు కూడా చైతన్యమయ్యి మనకు ఏ పార్టీ సాయం చేస్తుందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ముందుకు నడవాలి. ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇది మొదటి శకం. ఎందుకంటే బుడగ సంఘాలలో అడుకుంటున్నారని కాదు, ఏదైనా పని పెట్టుకొని కూడా బతకగలుగుతామనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు మా తమ్ముడు, మా బుడగ సంఘాలకు చెందిన బుడగ సంఘాలకు చెందిన తమ్ముడు శివాజీ గారు ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానా అని చెప్పి డబ్బాను ఏర్పాటు చేసుకోవడం అయింది. అది అట్లే పెద్దగా డెవలప్మెంట్ అయ్యి ఇంకా పెద్ద స్థాయికి పోవాలని ఆ భగవంతుని ఈరోజు ఏకాదశి రోజు కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మా గౌరవనీయులైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న పాలన వ్యవస్థ ఏ విధంగా ఉందన్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈరోజు మహమ్నార్ల కొందరు నాయకులు మాట్లాడతారు, ఈరోజు పిల్లలకు చదువుకోవాలి, ఎందుకంటే కింది స్థాయిలో ఉన్న పిల్లలు చదువుకుంటేనే బతకడానికి ఏ విధంగా బతకాలనే జ్ఞానం వస్తుంది అన్న ఉద్దేశంతో చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రతి 100 మందిని విద్యా వాలంటీర్లని తన సొంత నిధులతో ఏర్పాటు చేసి గ్రామాల స్కూళ్ళల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆయన ఒక్క గొప్ప హృదయం ఏ విధంగా ఉంది అనేది మీరు అందరూ ఆలోచన చేయండి. ఏవో వాడోడు వీడోడు చవాకులు పావాకులు వలుకుతారు, కానీ అది కాదు ముఖ్యం. జనంకి ఎవరు ఉపయోగపడుతున్నారు, జనంకి ఏ విధంగా ఆదర్శంగా నిలుస్తున్నారు అనే దానికి కారణం, దానికి ఒక రూపం అనేది మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని నేను తెలియజేస్తూ జై భీమ్, జై కాంగ్రెస్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనే నాయకత్వం. అందరికి నమస్తే. నా పేరు సిరిగిరి విజయ్. మరి 18 డివిజన్లో మా బుడగ సంఘాలు కొన్ని వందల మంది ఉన్నారు. అంటే ఇది చిన్న ఆరంభం. అంటే అన్న మన రాజన్న గారు, రాములు యాదవ్ గారు, మన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్న గారు, ఇక్కడ మన కార్పొరేటరు ప్రవీణ్ కుమార్ గారు, అలాగే మేయర్ గారు, మన మమతా గారు అందరూ సపోర్ట్ చేశారు మాకు ఈ విషయంలో. ఎందుకంటే బుడగ సంఘాలు దేశాలు పోతారు, వలసలు పోతారు, బతుకు తెరువు కోసం పోయి ఇక్కడ ఉండరని చాలామంది మమ్మల్ని ఎగతాళిగా మాట అయిన సందర్భాలు ఉన్నాయి. మరి అన్నిటికీ వీళ్ళందరూ సపోర్ట్గా ఉండి ఖచ్చితంగా మీరు సెటిల్ అవ్వండి. సెటిల్ అయితే మీకు అన్ని రకాల వ్యాపారాలు కానీ అభివృద్ధి చేసే మార్గం చేస్తాను అన్న కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అందుకే ఈరోజు మేమంతా కలిసి మా బాబు కుమారి శివాజీ గారు ఈరోజు చిన్న మొబైల్ షాప్ పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు విత్తనం పెట్టాము. ఇది పెరిగి మానేవి అందరికీ కూడా గుర్తించాలి. ప్రతి ఒక్క యువత పిల్లలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో కానీ, మామనర్లో కానీ, న్యూ మోతినగర్, కొయ్యనగర్, దొడ్డంపల్లి, ఇక్కడ జిల్లాల టౌన్లో ఎవరున్నా బుడగ సంఘాలు చదువుకున్న ప్రతి ఒక్క యువతకి చెప్పే విషయం ఏంటంటే మీరు దేశాలు మానేయండి. ఖచ్చితంగా మేమందరం సపోర్ట్గా ఉంటాం. మీరు ఏ వ్యాపారం చేయడానికి జిల్లాలో కానీ టౌన్లో కానీ అన్ని రకాల సపోర్ట్ చేస్తాను అన్నగారు చెప్పడం జరిగింది, రాజన్న గారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. మరి డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి అన్న గారు కూడా మాకు పూర్తి హామీ ఇచ్చారు. అందువల్ల ఈరోజు ఈ సందర్భం చాలా సంతోషమైన సందర్భం. ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు అందరూ కూడా ఆలోచించి బుడగ సంఘాలని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకుండా ప్రతి వ్యాపారంలో అభివృద్ధి సక్సెస్ అవుతారని ఆ సక్సెస్ చూపించి మేము నిరూపించుకుంటున్న ఉద్దేశంతో ఈరోజు సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నగర్ టౌన్లోని డిఓ ఆఫీస్ దగ్గర మన బుడగ జంగాలకు సంబంధించిన శివాజీ మరి వాళ్ళ ఫాదర్ గిరి గారు కానీ ఇక్కడ ఒక డబ్బా పెట్టుకుంటామని చెప్పడం వల్ల మేము కూడా సంతోషించాం. ఎందుకంటే బుడగ జంగల్ అంటే ఓన్లీ వలసలు వెళ్తూ ఉన్నారు. వలసలు కాదు మీకు కావాల్సింది టౌన్లో మీకు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత
బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో బుడుగ జంగాలు కూడా బలోపేతం కావాలి. ఈ మీరు వలసలు కాదు, మీకు టౌన్లో మీరు ఏ దేనిపైన నైపుణ్యం ఉన్నారో అవి మీరు పెట్టుకుంటే మీకు తగిన సహకారం మేము అందిస్తామని చెప్పి పదే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, బుడుగ జంగాల వారందరూ కూడా అయ్యా మీరు వలసలు బంద్ చేయండి, మీకు సంబంధించిన మీకు ఏ దేనిపైన నైపుణ్యం ఉందో అది ఎక్కడెక్కడ పెట్టుకుంటే చెప్పండి, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం, మా ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తాం. కాబట్టి మీ అందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా అందరూ కూడా ఎదగాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఆ దేవుని మరొకసారి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం.